అంటే ఒక్కసారికి చూడు కేసీఆర్ సార్ మీరే దిక్కు పొద్దుతిరుగుడు పంటను కొంటలేరు దళారులకు అమ్మి నష్టపోతున్నాం కాంగ్రెస్ సర్కార్పై మీరే ఒత్తిడి తేవాలి అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది మాజీ సీఎం కేసీఆర్ కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టులు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు అన్ని రకాలుగా సాయం చేసిండు కేసీఆర్. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లున్నది రేవంత్ రెడ్డికి వచ్చినప్పుడు ఎట్లున్నదో కూడా చూద్దాం. నేను ఎందుకు కేసీఆర్ సారే మీరే దిక్కని రైతులు ఎందుకు అంటున్నారో చెప్పాను. నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తా. ఒకటి రైతు బంధు అండి. అంటే ప్రపంచంలోనే నాకు తెలిసి యావత్ ఈ భూమండలం ఎక్కడ దాకా ఉన్నదో అక్కడి వరకు ప్రపంచం మొత్తంలోనే తొలిసారిగా ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఏడాదికి 2 విడతలలో అంటే వానాకాలం కానీ యాసంగి పంటకు దాదాపుగా 10,000 చొప్పున నేరుగా ఖాతాలో వేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం ప్రపంచంలో ఉన్నారు అంటే ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. దానివల్ల ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 65 లక్షల మంది లబ్ధి చేకూర్రీలు కాబట్టి కేసీఆర్ మీరే మాకు దిక్కు అంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఉచిత మరియు నిరంతర విద్యుత్ 24 గంటలు ఇచ్చిలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బషీర్బాగ్లో కాల్పులు జరిగేటి. ఆ కాల్పులలో చాలా మంది గాయపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించింది. రైతులకు అంతకుమించి ఉపశమనం కల్పించింది. ఎందుకంటే అర్ధరాత్రి వేళ కట్టెలు పట్టుకొని మంటలు వేసుకుంటా ఏంది అంటే రైతులకు అర్ధరాత్రి కరెంట్లను మొత్తం పోగొట్టి బాయిల కాడి పోతే పాములు గరుచుడు లేకపోతే కరెంట్ షాకులు కొట్టుడు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే జంతువులు దాడి చేసుడు ఇవన్నీ జరిగేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి కష్టాలకు